హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా చేయుత పథకం ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ దారులైతే ఎవరైతే పొందుతున్నారో వారందరికైతే ఒక గొప్ప శుభవార్త అండి. ఇక మన మంత్రి సీతక్క గారు అయితే ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులను అయితే పెంచి తగ్గులు అయితే అవుతాయి అన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఇక మన పెన్షన్దారులకు అయితే గొప్ప శుభవార్త అని మనం అనుకోవచ్చండి. ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అయితే ఈ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించి డబ్బులు అయితే మనకు రావాల్సి ఉందండి. అది మనకు తెలిసిందే కదా. సో పథకం కింద వచ్చేసి మనకైతే ఈ పథకాన్ని జనవరి 26 తారీఖు నుంచి అయితే మనకు ప్రారంభించినట్లు చెప్పడం అయితే జరిగిందండి. కానీ ఎటువంటి సమాచారం లేదనేసి మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి. అదేవిధంగా మనకు ఈ నెల ఏదైతే ఉందో డిసెంబర్ నెలలో ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను ఏ విధంగా అయితే జమ చేస్తున్నారో అదేవిధంగా మనకు కూడా పెన్షన్ డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుందండి. తద్వారా మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక వికలాంగులకు వచ్చేసి 6,016 రూపాయలు, ఒంటరి మహిళలకు వచ్చేసి 4,016 రూపాయలు మరియు వృద్ధులకు వచ్చేసి 4,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ ద్వారా అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇక మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఖచ్చితంగా డబ్బులను అయితే జమ చేసి తీరుతామన్నట్టు మన మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక మీరు ఎలాంటి ఆలోచనలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చేసి తెలపగలరండి. అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇక ఎవరైతే 57 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోగలరండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ అయినట్టు మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే రిజెక్ట్ అవుతుంది అనేసి మనం ఒక అపోహ అయితే ఉంటుందండి. అది మీరు తెలుసుకోవచ్చు. తద్వారా మీకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్రతి నెల మీరు మీ పెన్షన్ని అయితే పొందవచ్చండి. ఒకవేళ మీ పేరు లిస్టులో రానట్లయితే మీరు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ సెక్రటరీని సమాచారం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాచారం మీకు అందజేయడానికి గల కారణం అండి, ఖచ్చితంగా ఇప్పుడు ఆసరా పెన్షన్ డబ్బులను అయితే ఇప్పుడు మారడం అయితే జరుగుతుందండి. ఆసరా చేయుత పథకం కింద అయితే మనకైతే డబ్బులను అయితే పెంచడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు కూడా అప్లై చేసుకోగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకైతే పెన్షన్ డబ్బులు ఏదైతే ఉందో వాటికి సంబంధించి అయితే ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే ఖచ్చితంగా డబ్బులను అందజేస్తామని మన మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఆసరా పెన్షన్ మళ్ళీ మార్పులు, వృద్ధులకు దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ అయితే ఒక హింట్ ఇచ్చింది అన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఇక పెన్షన్ డబ్బులను అయితే పెంచడం అనేది జరుగుతుందంట. దానికి సంబంధించి మనకు అప్డేట్ ఇంకా క్లారిటీగా రాలేదండి. తద్వారా మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. మరిన్ని అప్డేట్స్ కోసం